हरिहृदयला मोरा जय राथाना हरिहृदयला मोरा जय राधाना बार बार ये बार लोहनी जो सा बार बार ये बार लोहनी जो सा बहुयोनि ब्रह्मीनाथ लैनु शराना बहुयोनि ब्रह्मीनाथ लैनु शरान निज गुणे कृपा करो अदामतरा जगत कारणा तुम्ही जगतो जीवन जगत कारणा तुम्ही जगतो जीवन तुम छाड़ा करो नहीं ए राधा रमान तुम छाड़ा करो नहीं हे राधा रमान भुवन मंगला तुम्ही भुवनेरपति तुम्ही उपे खिलेना की हईबे गति भविया देखिनु यही जगत माजारे तुम विना केह नहीं एदा से उद्धारे तुम विना केह नहीं एदा से उद्धारे আমি হরিহৃদয়লা মোর জয় রাধনা বার বার ये बार लोहनी जो सा हरे कृष्णा 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 हरे 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 रामा 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे न शिष्याननुबध्नीत ग्रन्थान् नवाभ्यासेत् बहून् न व्याख्यामुपयुञ्जीत नारम्भा नारभेत् क्वचित् तस्मादेकेन मनसा भगवान् सात्वतां पतिः श्रोतव्यः कीर्तितव्यश्च देयः पूजश्च नित्यदा
तस्मादेकेन मनसा भगवान् सात्वतां पतिः श्रोतव्यः कीर्तितव्यश्च ध्येयपूज्यश्च नित्यधा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ప్రియ భక్తులందరికీ సాయంకాల వందనం. శ్రీ నరహరి చక్రవర్తి ఠాకూర్ విరచిత భక్తిరత్నాకర గ్రంథంలో దాస తరంగాన్ని నవద్వీపధామాలలోని మహాపురు లీల స్థానమున్న మనం శ్రవణం చేస్తూ ఉన్నాం. నిన్న మనం కొలద్దీప్ కులియా పహాడపూర్ అనే స్థానం గురించి మనం శ్రవణం చేశాం. ఈరోజు రాతుద్వీప్ దాన్ని రాతుపూర్ అని అంటారు. సముద్ర గడి గన మేరో నికటే గియా కోయ్ देखो श्रीनिवासी समुद्र गड़ी हाय विज्ञ गणे ये श्री समुद्रो गति नाम कोय यतः गंगा समुद्र प्रसंगो सुखमय गंगा श्री कुरिय समुद्र गति यता लोके जे प्रसिद्ध सुनो कही ऐसे कथा. కొలద్వీపాన్ని దర్శించి అక్కడి నుంచి నర్తం శ్రీనివాసాచార్య వారు కృష్ణదాస్ రామచంద్ర కవిరాజుతో పాటు మన ఈశాన్ ఠాకూర్ వారు నవద్వీప ధామ ప్రదక్షిణం చేస్తూ సముద్రగడి అనే గ్రామానికి చేరుకున్నారు. సముద్రగడి గ్రామాన్ని చూపిస్తూ ఈశాన్ ఠాకూర్ శ్రీనివాసాచార్యులతో, శ్రీనివాస్ చూడు, విజ్ఞులైన వ్యక్తులు సముద్రగతి అనేగా పిలుస్తూ ఉంటారు. అదే సముద్రగడి అనే గ్రామంగా సామాన్య జనులందరూ పిలుస్తూ ఉన్నారు. ఇక్కడ గంగ సముద్రంలో కలవడం అనేదిగా ఇక్కడ చెబుతూ ఉంటారు. గంగా సముద్ర ప్రసంగం ఇక్కడ చెబుతూ ఉంటారు. గంగని ఆశ్రయించి సముద్రం ఇక్కడి నుంచి పారింది, సముద్రంతో కలిసిపోయి గంగ పారింది. అది సముద్రగతి అని, గంగ సముద్రంలో కలిసింది అనే ఆలోచనలో, అంటే అది సాగర సంగమం కాదు, మరి అక్కడ వాళ్ళందరూ కూడాను మరి ఆ విధంగా పిలుస్తూ ఉంటారట ఆ స్థానాన్ని. ఎందుకు వచ్చింది అనే విషయాన్ని ఇక్కడ చెబుతూ ఈశాన్ ఠాకూర్ వారు ఒకనాడు, ఏకో దినో సముద్ర కహేను గంగా ప్రతి జగతే తుమార మోన సమోనాయ భాగ్యవతి पूर्ण ब्रह्म गौर सुंदर नदियाय कोरिवेन प्रकट विहार सबे गाय तुम्हारो तीरे ते हवे आशेष आनंदो गणस सदा विलासिव गौर चंद्रो ब्रजे जल क्रीडा जैचे कोरे मुनाय तैचे क्रीडा कोरिवेन प्रभु गौर राय शुनिया जन भी निज अंतर प्रकाशे
సముద్రేరు ప్రతికహి సముద్ర భాషే. ఒకనాడు సముద్రుడు గంగతో అన్నట్ట, ఓ గంగాజీ, నీతో సమానమైన భాగ్యవతి ఎవరు మరి యొక్క లేరు. పూర్ణబ్రహ్మ సనాతనుడైన గౌరసుందరుడు నదియాలో ప్రకటించి విహరిస్తారు. నీ తీరంలో ఆయన ఎంతో ఆనందాన్ని ఆయన పొందుతారు. తన పరిగణంతో పాటు గౌరచంద్రుడు ఇక్కడ నిరంతరం విహరిస్తూ ఉన్నారు. బ్రతంలో ఏ విధంగా యమునలో జలక్రీడ గావించారో కృష్ణుడు, ఆ విధంగా గౌరచంద్రుడు రూపంలో గంగా తీరంలో విహరిస్తారు. ఆ మాటలు విన్నదై జాహ్నవి మాత, జాహ్నవి అంటే గంగాజీ, తన ఆంతర్యాన్ని ప్రకాశింపజేస్తూ సముద్రంతో అంటోందట, मोर जे दुर्भाग्यता कहिवो कारो काची सुख गिया प्रभु महा दुख दिवो पाची कोरिब संन्यास प्रभु छाड़ी वो नदिया तुम्हारो तीरे ते वास कोरिब नो गिया परमात्मा तो लीला तथा प्रकाशिवो निरंतर तुम्हारा दिडवा बढ़ायो तुम्हारा सौभाग्य गाइवे को सर्वजन तहा ना कहिया करो मोरे विडंबन समुद्र कहेनो तथा जे कहिला बटे देखी व संन्यास वेशु जाते प्राण फाटे. సముద్రంతో గంగాజీ అంటోంది, నా దుర్భాగ్యాన్ని ఎవరితో చెప్పుకునేది, సుఖాన్నిచ్చి మహా దుఃఖాన్ని ప్రసాదిస్తారు. సన్యాసాశ్రమాన్ని స్వీకరించి నది అని విడనాడి నది అని నీ తీరంలో నివసిస్తారు. అంటే ఏమిటి? గంగాజీ అంటూ నా తీరంలో గౌరచంద్రుడు అవతరిస్తారు. 24 ఏట వరకు ఇక్కడ ఆయన విభిన్నమైన లీలలు చేసి గంగాజీ తీరంలో ఎంతో ఆనందాన్ని ప్రసాదించారు అందరికీను. గంగాజీకి అది ఎంతకాలం ఉండదు. నాకంటే నువ్వు భాగ్యురాలివి. నీ తీరం అంటే ఆయన పూరిలో బంగాళాఖాతం, పూరిలో నీల సముద్రం ఉంది. సముద్ర తీరంలో మరి మహాప్రభు సన్యాసాశ్రమం స్వీకరించి అక్కడ 24 సంవత్సరాలు ఉన్నారు. అందుకనే ఇంగితంగా ఉంటుందన్నమాట గంగాజీ. సన్యాసం స్వీకరించి నది అని వదిలేసి నీ తీరంలో నివసిస్తారు. పరమ అద్భుతమైన లీలను అక్కడ ప్రకాశింపజేస్తారు. నిరంతరము నీకు ఆనందాన్ని కలగజేస్తారు. నీ సౌభాగ్యాన్ని సర్వులు గానం చేస్తూ ఉంటారు. ఆ విషయాన్ని వదిలేసి నువ్వు భాగ్యవంతురాలు అని నువ్వు అంటున్నావు నాతో అంటుంది గంగాజీ సముద్రంతో. అప్పుడు సముద్రుడు అంటున్నాడు ఏమిటంటే, సముద్ర కహేనో తథా జే కహిలా పోటే దేకివా సన్యాసి వే సుజాతే ప్రాణపటే. ఆ మాట వాస్తవమే. అయితే నువ్వేమో రాజవేషంలో గృహస్థ వేషంలో ఉన్న మహాప్రభుని చూసి ఆనందపడ్డావు. నేను సన్యాస రూపంలో ఉన్న ఆయన చూసి నా హృదయం
తల్లడిల్లిపోతోంది, నేను చూడలేకపోతున్నాను. ఆయన సన్యాస రూపంలో ఉండడం, శిఖాస్ ముండనం చేసుకొని కషాయ వస్త్రాలను ధరించడం, నేను ఆ రూపాన్ని నేను ఆయన చూడలేకపోతాను. మరి అంతేగా, మరి సన్యాసాశ్రమం స్వీకరించడానికి తిన్నగా పూరి వచ్చారు. సముద్ర తీరంలో ఆయన నివసించారు. स्मरिते जैसे वेश की करे जानी की हया तुम्हारो आश्रयते लेनु आसिया तुम्ही देखा ये नदिया नगरे भुवन मोहन गौर चंद्र नटवरे तिले तिले प्रिय गण रुचिबु प्रवेश वेश खेवाना बुलिव देखो से चाचर केश जैचे प्रभु तैचे तार प्रिय संगी गण तो माहिते हवेता सभार संदर्शन. ఆ సన్యాస రూపాన్ని స్మరిస్తూ వయసు వికలత్వాన్ని పొందుతోంది. అందుకని గంగతో అంటూ ఉన్నాడు సముద్రుడు, నిన్ను ఆశ్రయించడా నేను ఇక్కడికి వచ్చాను అని. సముద్రుడే గంగ దగ్గరకు వచ్చాడు. అదనమాట. తుమి దేకా ఇవా ఏ నదియా నగరే భువన మోహన గౌర చంద్రు నటవరే, నాకు చూపించు నదియా నగరంలో గౌరచంద్రుడు నటవరే. భువన మోహన గౌరచంద్రుడు ఇక్కడ నృత్యం చేయడం, నామ సంకీర్తనలో ఆయన నాకు దర్శింపచేయమని కోరుతోంది. సముద్రుడు కోరుతున్నాడు గంగాజీ దగ్గర. తిలే తిలే ప్రియగణే రుచి రుసువేష్ కేవానా బులివ దేకి సిచాచర కేశ్ जैचे प्रभु तैचे तार प्रिय संगी गण तुम होते हवेता सवार संदर्शन. ఆయనలాగే ఆయన ప్రియ సంగీగణం అంతా కూడాను, ఆయన పరివారం అందరూ కూడాను, అందరినీ కూడా నువ్వు చూసే భాగ్యాన్ని పొందగలుగుతూ ఉన్నావు. నీ వల్ల నేను పొందగలుగుతాను. ఏ చేదు హే కహి కొతో చింతే మనే మనే ప్రభువతి వాహైవ కొత్త దిని. ఇరువురు కూడాను మహాప్రభు విషయాన్ని గురించి ఇలా చింతన చేస్తూ 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 ఎప్పుడు అవతరిస్తారో కదా మహాప్రభు, ఇంకా ఎన్ని రోజులు అంటూ మళ్ళీ గంగాచి సముద్రుడు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఓహే శ్రీనివాస్ గంగా సింధు ఏఖనే సదాయ ధైర్య గౌర చంద్ర దియానే. శ్రీనివాస్, గంగా నది, సముద్రుడు ఇద్దరు కూడాను ఎల్లప్పుడూ కూడాను గౌరచంద్రుని యొక్క ధ్యానం చేస్తూ ఇక్కడ ఉన్నారు. స్వరధుని సముద్రేరు ఉత్కంఠతిశయ জানিলা প্রভুর হইল প্রকট সময় সর্বমতি সুলক্ষণ চন্দ্রগ্রহণের চলে শ্রীনাম কীর্তন নবদ্বীপ ভূমি হইল মহাতেজময় স্বভাবদী জন্ম জগন্নাথ মিশ্রের আলয় अतिशय मंगला मंगल गेलो दूरे भाषय सकल लोक आनंद साय रे विविध प्रकारे स्तुति करे ऋषिगण ब्रह्मादि देव करे पुष्प वर्षन हैते प्रकट प्रभु सचिरतनय प्रभु प्रकट ध्वनि भुवन व्यापय प्रभु प्रकटादि लीला देखी भरतरी चित्तोद्वेग सिंधु कत कहिलो गंगारे. गंगाश्रय करिया इसे नीति नीति
देखे गौर चंद्र विहार रंगमती। స్వరధుని అంటే గంగా సముద్రుడు కూడాను ఇరువురు కూడా ఉత్కంఠ అతిశయ ఉత్కంఠ చిత్తులై మహాప్రభు రాక ఎదురు చూస్తూ ఉన్నారు. మహాప్రభు అవతరించే సమయం అవుతుందని వాళ్ళు తెలుసుకున్నారు. ఎందుకంటే ప్రకట సమయంలో కొన్ని శుభలక్షణాలు వాళ్ళకి గోచరించాయి. చంద్రగ్రహణం పేరుతో అందరూ నామ సంకీర్తన చేస్తూ ఉన్నారు. నవద్వీప భూమి అంతా కూడాను మహా తేజోమయమై ప్రకాశిస్తోంది. జగన్నాథేశ్వర ఆలయం అంతా కూడాను శోభిల్లుతోంది. మంగళములు అమంగళములన్నీ కూడాను దూరం విభూతం అయ్యాయి. అందరూ కూడాను ఆనంద సాగరంలో వలలాడుతూ ఉన్నారు. విభిన్న స్తోత్రముల ద్వారా ఋషులు స్తోత్రం చేస్తూ ఉన్నారు. బ్రహ్మాది దేవతలు పుష్పవృష్ణాన్ని కురిపిస్తూ ఉన్నారు. होई तो प्रकट प्रभु सचिरो तनई प्रभुरो प्रकट ध्वनि भुवन व्यापई प्रभु प्रकटादि लीलांति की बार तरे चतोद्वेगु सिंधु कतक हुलो गंगारे। మహాప్రభు అవతరించారు. మహాప్రభు అవతరించిన సంగతి ముల్లోకములన్నీ కూడా తెలిసిపోయాయి. మహాప్రభు ప్రకటనలని చూడడానికి అందరూ కూడాను చిత్తోద్వేగం కలిగిన వారై వస్తూ ఉన్నారు. ఆ విధంగా సముద్రుడు కూడాను గంగా తీరానికి వచ్చారు. గంగాసాయి సముద్రుడు గంగను ఆశ్రయించారు. గౌరచంద్రుని యొక్క విహారాన్ని దర్శించాడు సముద్రుడు. ఏకదినం సముద్రం నిర్మలో గంగాకులి గణస గౌరచంద్ర దేకి వృక్షమూలే దివ్య సింహాసని విలసే గౌర హరి రూపే కోటి కందరి పేరు దర్పు చోన్ను కొరి. ఎలా ఉన్నట్ట మహాప్రభు ఒకనాడు సముద్రుడు నిర్మలమైన గంగా తీరమున ఒక వృక్షం మూలమనున్న గౌరచంద్రుని దర్శించారు. దివ్యమైన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు గౌరహరి. కోటి కందరపు కాంతిని గర్వాన్ని కూడా వరింపచేసి అంత అందంగా ఉన్నాడు ఆయన. కుంకుమ కనకో నహి రూపే రూపమా భువనం పులైకి కిసి ఋషిమా వదన చంద్రమా కోటి చంద్రమదనాసి झरे अमियो सदा मंद मंद हासे. ఒకనాడు సముద్రుడు నిర్మల గంగానది తీరంలో ఒక వృక్షం మూలమున గౌరచంద్రుడు ఉండడం చూశారు. దివ్యమైన సింహాసనం మీద కోటి కందర్పుల కాంతిని
తేజస్సుని దర్పమని చూర్ణం చేస్తూ రూపమైన అందుట ఆయన కుంకుమ కనక నెహ్రూ పేరు కుంకుమను కనకం అంటే బంగారం. రెండు కలిస్తే ఏ సౌందర్యం ఏదైతే ఉందో, ఈ అందం ఏ ఇదైతే ఉందో, ఈ శోభ ఏదైతే ఉన్నదో ఆ రూపంతో పోలిక చేయడానికి కూడా కుదరదట. అలాంటి దివ్యమైన రూపాన్ని పొంది ఉన్నట్టు ఆయన మహాప్రభు. ఆయన జుట్టు యొక్క తేజస్సు, ఆ యొక్క సౌందర్యము భువనాన్ని కూడా మర్చిపోయేలా చేస్తోందట. ఆయన వదన చంద్రమ కోటి చంద్రుల యొక్క మతాన్ని పోగొడుతోందట. జరయమయ సదా మంద మందు హాసే, అమృతం సదా వర్షిస్తోంది. ఆయన మృదు మధురమైన మందహాస్యమునకు అమృతం ప్రవహిస్తోందా అన్నట్టుగా ఉంటుంది. ఆకర్ణ విస్తృత నేత్రభంగి మనోహర్, ఆదానులంబిత భుజభక్ష పరిసర్, అతి సుమధురు నాభిమధ్య జానుద్వై, సుచారు చరణతలే అరుణోదయ్, పరిదేయ రక్తప్రాంత శ్వేత, శ్వేత పట్టాంబర్ శ్రీమలయ చందని చచ్చుతో కలేభర్, నానా పుష్పభూషణ భూషిత శోభమోయ్ అద్భుత భంగితే, प्रियवर्गे निरीकोय, जैचे गौरचंद्र तैचे प्रभु प्रियगण, चतुर्दिके वेश्यत परम सुशोभन, दक्षिणे श्री नित्यानंद वामे गदाधर, सम्मुखे श्री अद्वैत श्रीवासादि परिकर, ఎలా ఉన్నారట? విస్తృతమైన అకన్నంతా వ్యాపించిన విస్తృతమైన కన్నులు, ఆ భంగిమ చాలా మనోహరంగా ఉందిట. ఆదానులంబితమైన భుజములు, విశాలమైన వక్షస్థలం, అందమైన నాభి, ఆ అందమైన తొడలు, అందమైన చరణముల యొక్క అడుగు భాగమున అరకాలు ఎలా ఉందిట? అరుణోదయం లాగా ఉందిట. అరుణవర్ణపు రంగులో అరుణోదయం ఎలా ఉంటుందో అలా ఉంటుంది చరణ, ఆ ఎరుపుతనం. పరిదేయ రక్త ప్రాంత శ్వేత పట్టాంబర్ శ్రీమలయ చందనే చచ్యుత కలేభర్, శ్వేత పట్టాంబరం తెల్లటి పట్టు పంచరాన్ని ధరించేట. మలయ చందన చచ్చుతో కలేబర్, ఒళ్ళంతా కూడా మలయ చందనాన్ని అలిమి ఉన్నది. నానా పుష్పముల ద్వారా భూషితమేగా శోభితుడై ఉన్నాడు.
అద్భుతమైన భంగిమతో ప్రియమైన తన ప్రియవర్గాన్ని నిరీక్షిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. నలుదిశలా కూడాను భీషితులైన భక్తులు ఉన్నారు. దక్షిణ వైపున నిత్యానంద ప్రభు, ఆయన ఎడం వైపున గదాధర వారు, ఎదురుగుండా అద్వైతాచార్యుల వారు, శ్రీనివాసుడు మొదలైన పరికరం అంతా కూడా ఉన్నారండి. ఈ సభ హయ్యా మహావిఫల ప్రేమాయ్ अनिमिष नेत्रे गौरचंद्र पाने चाय नाना सेवा करे प्रभु ब्रह्मचारी पासे देखिया समुद्र होइल धैर्य उल्लासे ప్రభు యొక్క సేవకులు నానా విధములుగా సేవ చేస్తూ ఉన్నారు. నాలుగు వైపులా ఉండి గౌరచంద్రుని చూచి సముద్రుడు అధైర్యుడైపోయాడు. ఆయన మనసులో ఎన్నో అభిలాషలు కలిగాయి. అంతర్యామి ప్రభుభిలాష పూర్ణ కోయలు, ఆయన అభిలాషని గౌరచంద్రుడు పూర్ణం చేశారు. హయ్యా సముద్ర మహావిఫలానంద గణస ప్రభు లీలా దేకి ఏ స్వచ్ఛందే. సముద్రుడు మహాప్రభు యొక్క లీలల్ని స్వచ్ఛందంగా దర్శించే భాగ్యాన్ని పొందారు. గంగార సౌభాగ్య ప్రశంసయే బారబార్ నీతి గతాగతి మాతృ ఆశ్రయ గంగార్ गंगा सह गति समुद्र गति नाम ये वे लोग के कहे समुद्र गड़ी ग्राम. సముద్రుడు మహావిఫలుడై ఆనంద చిత్తుడై తన గణంతో పాటు మహాపురు లీలను చూసి స్వచ్ఛందంగా దర్శించారు. గంగ యొక్క సౌభాగ్యం మళ్ళీ మళ్ళీ ప్రశంసించాట సముద్రుడు. నీతిగతాగతి మాత్ర ఆశ్రయ గంగార్. అటు ఇటు పాకుతున్నప్పటికీ కూడాను ఆ సముద్రం గంగని ఆశ్రయించి ఉన్న కారణం చేత సముద్రగతి అనే పేరు వచ్చింది. జనులందరూ కూడా దాన్ని సముద్ర గడి అనిగా పిలుస్తూ ఉన్నారు. ఏ సముద్ర గడి గ్రామాసు దర్శనే తే ఉపదే నిర్మల భక్తి గౌరచంద్రైతే యథా భక్తాలయ గౌరాంగేరుదే విలాస్ తహా ఏకముఖే की कहिबो श्रीनिवास यतकये ईशान समुद्र गड़ी होइते परमानंद चले चंपक हट्टे थे. ఈ సముద్రగడి గ్రామంలో నివసించినట్లయితే దర్శించినట్లయితే నిర్మలమైన భక్తి గౌరచంద్రుని పట్ల మనకు కలుగుతుంది అని ఇక్కడ భక్తుల మహాప్రభు విహరించారు. అది ఒక నోటితో చెప్పనలవి కానిది ఓ శ్రీనివాస్ అంటూ ఈశాన్ ఠాకూర్ వారు చెబుతూ సముద్రగడి నుండి బయలుదేరి పరమ ఆనందంతో చంపక హట్ట అనే గ్రామానికి చేరుకున్నారు. చాపహాటీ నాం ఏ దివ్య రమ్యస్థాన్ ఏ ఖానే ఆచిలో చంపక వృక్షవన్ పుష్పహరణ సదా కొరే మాలిగన్. మాలిగన్ చంపక కుసుమో पुष्पाहरण सदा करे मालिगन. मालिगन चंपक कुसुम सज्जा करी
యథాయ్ బింబయే సయే హాటో ప్రతి సరి సరి. సముద్రం నుంచి బయలుదేరి ఆనందంగా చంపకట్ట చేరుకున్నారు. ఇగో చూడు, ఇది చంపకట్ట అనే గ్రామం. అది చాపహాటి అనే పేరుతో ఈనాడు పిలువబడుతోంది. ఇక్కడ చంపక పుష్పముల యొక్క వనం ఉండేది. పుష్పాలన్నీ కోసుకొని వెళ్ళేవారు తోటమాలురు. తోటమాలి చంపక పువ్వులతో ఏతాయే బొసియే హాటో అతి సారి సారి. చంపక పూలతో సింహాచలం చంపెంగలడిది అది చంపకట్టు. చంపకం చాప పూలు అంటారు. సంపెంగ పూలు. సంపెంగ పూలు మనకు విభిన్న రకములైన సంపెంగ పూలు మనకు కనబడతాయి. అన్నింటినీ సంపెంగ అంటారు. ఇక్కడ ఉన్న సంపెంగ సింహాచలం సంపెంగ. ఆ యొక్క సంపెంగ పువ్వులన్నీ కూడా గొప్పగా పోసుకొని ఇక్కడ అందరూ కూడాను పెద్ద మార్కెట్ ఉండేదిట, పూల మార్కెట్. మహాసుఖ కతో శత బ్రాహ్మణ సజ్జన్ किनिया चंपक पुष्प कोरे गो देवार्चन चाप पुष्प हाटे चाप हाटे नाम होय ये ते से विशेष कही विज्ञे जे कहोय महासुख కొత్త శత బ్రాహ్మణ సజ్జన్. చాలా ఆనందంగా ఆ పువ్వులను కొనుక్కొని బ్రాహ్మణులు సజ్జనులు కినియా చంపక పుష్ప కొరే దేవార్చన్ పూలు కొనుక్కొని వెళ్ళి దేవతలను అర్చించారట. పూలతో కొనుక్కున్న పూలతో పూజ చేయకూడదని జనరల్ కండిషన్. కానీ పూలు అన్ని చోట్ల అందరికీ కూడా లభ్యం కావు. ఎవరికైతే తోటలు ఉన్నాయో, ఎవరికైతే పూల చెట్లు ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి, లేకపోతే వాళ్ళు అమ్ముకుంటే కొనుక్కోవాలి. అందరు పూల చెట్లు వేసుకోవడానికి కుదరదు. చాలామంది భావించుకుంటూ ఉంటారు, నాకు కొన్న పూలతో నేను పూజ చేయడం నాకు ఇష్టం ఉండదండి, అందుకని పూజ చేయనండి. కొన్న పూలతో చేయకూడదు కదా అండి. నీ పూలు దొరికినప్పుడు కొన్న పూలతో చేయకపోతే ఇళ్ళలో మనం అన్నీ కూడాను కూరలన్నీ పండించుకోలేము, కొనుక్కొనే చేసుకోవాల్సిందే. మరి కూరలు వేరు, పూలు వేరు కదండి. తులసి కూడా కొనుక్కోవాల్సిందే. పెద్ద పెద్ద అట్టాలికల్లో భవనాల్లో ఉండే వాళ్ళకి, అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి తులసి ఎక్కడ ఉంటుంది? ఒకవేళ తులసి కావాలంటే పెరగదు, దానికి ఇది కావాలి, సూర్యరశ్మి పడాలి, చంద్రకాంతి పడాలి, స్థలం ఉండాలి. ద్రవ్యం మూల్యమైన శుద్ధతి, డబ్బులు ఇచ్చేసి పూలు తీసుకుంటాం సరిపోతుంది. అదేదో భక్తి ఉన్నట్లు కొన్న పూలతో చేయకూడదు అంటారు అన్నట్టు తనకి ఇష్టం ఉండదు, పూర్తిగా పూజ మానేసే భక్తులు మనకు కనపడుతూ ఉంటారు. పూజ చెప్పిన పర్వాలేదు అలాంటి పూలతో పూజ చేయడం కంటే అన్నట్టు. అన్ని పూలు అన్ని చోట్ల దొరకవు, ఎక్కడి నుంచో పూలు రావాలి. ఇప్పుడు పూరిలోనే ఉన్నాను, ఇక్కడ పూలు రావు అసలు. బంతి పూలు వస్తాయి, తెల్ల పూలు వస్తాయి, మల్లెపూలు కూడా రావు. డిసెంబర్లో వచ్చే తెల్ల పూలు రావు. గులాబీలు చాలా తక్కువ, గులాబీలు అవి రావడం. ఎందుకంటే ప్రాంతాల్లో రావడం కష్టం, ఎక్కడి నుంచో రావాలి.
గుర్తులు బెడద, ఇక్కడ పెండవు. ఇదంతా ఇసుక ఇసుక ప్రాంతం. అన్ని ప్రాంతాల్లోనూ అన్ని పూలు పండవు, అన్ని చెట్లు. జగన్నాథుడికి వాళ్ళ ఇళ్లలో ఉన్నాయని, ఎక్కడెక్కడైతే పూలు ఉన్నాయో అన్నీ వచ్చి తీసుకెళ్ళి పూలు మాల కడుతారు. కొందరు పట్టుకెళ్ళే వాళ్ళు, కొందరు ఇచ్చి వచ్చేవాళ్ళు, కొందరు కట్టేవాళ్ళు. 3 మంది కడితే కానీ అక్కడ పూల మాలలు అవ్వవు. అక్కడ దేవుడికి అలా కడుతూ ఉంటారు. ప్రత్యేకమైన చోట్లు ఉన్నాయి, అక్కడ కూర్చొని ఆడవాళ్ళు వాళ్ళు అందరూ కూర్చొని పూలమాలలు సార్ ఆభరణాలు అవి తయారు చేస్తూ ఉంటారు జగన్నాథునకు. తులసి కూడాను ఎక్కడో ఆయన తోటలోంచి ఎక్కడి నుంచి వస్తూ ఉంటుంది. దానికి బోడంత తులసి కావాలి. బ్రాహ్మణులు సజ్జనులు అందరూ కూడాను కొనుక్కున్న పువ్వులను తీసుకెళ్ళి దేవతల్ని అర్చించేవారట. అక్కడ అంతా సంపెగ పూల యొక్క తోట ఉండేది. चापा पुष्प हाटे चापा हाटे नाम होय, इते से विशेष कही विज्ञे जे कहोय. సంపెంగ పుష్పముల యొక్క బజార్ ఉండేది కాబట్టి అపభ్రంశం చాప హాటిగా అపభ్రంశమై నామం ప్రసిద్ధికెక్కింది. దీనికంటే కూడా విశేషమైన విషయాన్ని విజ్ఞులు అంటూ ఉన్నారు. ఏమిటి అంటే, యథాచులో వృక్ష ఏక విప్రవిద్యమాన్ శ్రీకృష్ణ అనన్య భక్తి సర్వాన్ సప్రదాన్ ఏకదిన అనేక చంపక పుష్పోలయ్యా కృష్ణపాద పద్మ పూజి మహర్షవయ్యా శ్యామల సుందర రూపుదియా అంతరే దేకే గౌర రూప్ శిష్యములు కలే బరే. ఇక్కడ ఒక చంపెంగ వృక్షం ఉండేదిట. ఒక విప్రుడు కూడా అక్కడ ఉండేవాడు. శ్రీకృష్ణుడి పట్ల అనన్యమైన భక్తి కలిగి ఉండేవాడు, గుణవంతుడు. ఒకనాడు చాలా సంపెంగ పుష్పాలను తీసుకొని కృష్ణుని యొక్క పాదపద్మాన్ని పూజ చేయడానికి చాలా ఆనందంగా పూజ చేస్తూ ఉన్నారండి. లోపల శ్యామసుందర రూపాన్ని దర్శిస్తూ ఉంటే ఆయన రూపంలో గౌరవన్న రూపం, ఆయన గౌరసుందరుడు అక్కడ కనపడ్డాడు. కృష్ణచంద్రుడు గౌరచంద్రుడుగా కనపడ్డాడు. గౌరకాంతి చాపా పుష్ప పుంజేరు సమాన్ దికి ఏ రూపు హైలు అంతర్ధాన్. గౌరవన్నం ఎలా ఉన్నది? సంపెంగ పుష్పం సింహాసనం సంపెంగ ఎలా ఉంటుంది? పుష్పం సింహాసనం విరివిగా దొరుకుతుంది, అన్ని చోట్ల దొరకవు. కొవ్వుల్లో తీసుకొచ్చి వేసాం. ఇదివరకు ఉండేవి, ఇప్పుడు అన్నీ కూడా నరికేశారనుకుంటాను. లేవు, ఇదివరకు చాలా పూలు ఉండేవి. తులసి అక్కడ వెనకాల, గుడి వెనకాల. మహాపురు రూపం కూడాను సంపెంగ పుష్పంలాగా చక్కగా దివ్యమైన ఒక కలర్తో ఉండేది. సంపెంగ పుష్పముల యొక్క కాంతివంతంగా మహాపురు యొక్క కాంతి శరీర కాంతి చూస్తూ అంతర్ధానం అయిపోయాడండి. గౌర రూప అంతర్ధాన వ్యాకుల హుయాయ్ ఏకదృష్టి చంపక పుష్పే రూపానే చాయ్. ఎప్పుడైతే గౌరవ రూపం అంతర్ధానం అయిపోయి ఇంత హఠాత్తుగా చూసి అంతర్ధానం అయిపోయింది ఆ రూపం, తదేక దృష్టితో ఆ చంపక పుష్పాలను దర్శిస్తూ ఉన్నట్ట.
चंपकपुष्पपुंजेरु रुचि निरकिया वेदादि प्रमाण पाटे विमोमरये हिया कतक्षणे स्थिर होइया शास्त्र मते कोय युग मध्य ये को कलयुग धन्य होय ये कलियुग कृष्ण हवे अवतीर्ण धुरिवन भुवन मोहन पीतवन ఆ చంపక పుష్పముల యొక్క వర్ణాన్ని దర్శిస్తూ వేద ప్రమాణముల్ని ఆయన పఠిస్తూ ఉన్నట్ట. సేపేంద్ర స్థిరుడై యుగంలో కలియుగం చాలా ధన్యమైనది. ఈ కలియుగంలో కృష్ణుడు అవతరిస్తారు. భువనమోహనమైన పీతవన్ రూపాన్ని ధరిస్తారు. సంకీర్తన యజ్ఞం ద్వారా విజ్ఞులు ఆయన్ని యజనం చేస్తారు. సంకీర్తన యజ్ఞం ద్వారా సేవిస్తారు. జగత్తంతా కూడాను మహాపురు లీలలో ఓలలాడుతుంది. ఓలాడిస్తారు ఆయన తన లీలలో. కృష్ణవర్ణం దిశా కృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయై యజంతి సుమేధ సహా అని మనం భాగవతంలో ఉన్న మాటలు వింటూ ఉంటాం. కృష్ణ అనే నామాన్ని ఉచ్చరిస్తువాడు గౌరవనాన్ని ధరించేవాడు సాంగ ఉపాగములతో అంటే తన పార్షదులతో అంతరంగులతో అందరితో పాటు అవతరించేవాడు. యజ్ఞ సంకీర్తనం అనే యజ్ఞం ద్వారా విజ్ఞులందరూ కూడాను ఆ వ్యక్తిని ఆ గౌరసుందరిని ఆరాధన చేస్తారు. కలియుగంలో అటువంటి ఆయన అందరూ కూడా చూసి ఆయన సంకీర్తనాన్ని చేశారు. ఆ నామాన్ని అందరూ కూడాను ఆ మహాప్రభు సంకీర్తనలో వాళ్ళాడుతూ ఉన్నారు. అందరినీ వాళ్ళాడించారు. మహాప్రభుని కూడాను ఆ నామం ద్వారానే కీర్తిస్తూ ఉన్నారు రాధా గోవిందుల్ని. అటు సంకీర్తన యజ్ఞం ద్వారా విజ్ఞులు ఆయన సేవిస్తారు. లీలలో జగతంతా కూడా బాసిల్లుతుంది. శాస్త్ర విచార్య పునః కొరిలో నిర్ధార్ నవద్వీపే హవే నా ప్రభవతార్ అవతీర్ణ హైతే బహు దినో ఆచే జాని నా దేకి బోసే గౌర సుందర తనుకని. నవద్వీపంలో అవతరిస్తారో లేదో ఎక్కడో మహాప్రభు అవతరణ. ఇలా అవతరించినప్పుడు కూడా చాలా రోజులు ఉన్నది. ఇంకా ఆయన అవతారం పొందడానికి చాలా రోజులు ఉందని నేను అనుకుంటున్నాను. ఆ గౌరసుందరి యొక్క రూపాన్ని నేను చూడగలనా? ఆయన ఆవిర్భావాన్ని నేను దర్శించగలనా అనుకుంటున్నాడండి అవి ఇప్పుడు. యతకహి అతి దీర్ఘ నిశ్వాస్ ఛాడాయ్ ముకు బుకు బాసే దుయి నేత్రే ధరావై అని చెప్పి దీర్ఘ నిట్టూర్పులు విడుస్తూ ఉన్నాడు. మొహము కళ్ళులతో వక్షస్థలం అంతా కూడాను తడిపేశాడు ఆయన. గౌరసుందరి నేను చూడగలనా అనుకుంటూ అత్యంత వ్యాకులో ధైర్యం దొరికిన పారి అత్యంత వ్యాకుల చిత్తుడయ్యాడు. ధైర్యంతో ఉండలేకపోయాడు. మహాపురు ఇచ్చతో ఆయనకి నిద్ర ఆకర్షించింది. స్వప్న చలి లేఖ దేకా దిలా ప్రభు గౌరహరి చంపక కుసుమ సుమరు పేరు మాధురి. స్వప్నంలో మహాపురు దర్శనం పొందట. సంపిక పుష్పంలాగా ఆయన రూపమాధుర్యం ఉందిట. కోటి కోటి చంద్రమ జినియా ముఖ చాన్ సిరిచారు చాచరచుకురు కామపాన్ నేత్రబాహు వక్షే రూపమానాయ దీతే
జగతు మోహిత కొరె సర్వాంగ భంగితే. కోట్లాది చంద్రుల యొక్క వెన్నెల కాంతిలాగా ఉన్నదట ఆయన యొక్క ముఖ చంద్రమ యొక్క సౌందర్యం. శిరస్సు యందు అందమైన రింగురింగుల జట్టు ఉన్నదట. కామదేవుడు కూడాను మోహితుడవుతూ ఉన్నట్ట ఆ సౌందర్యానికి. నేత్రములు, బాహువులు, వక్షస్థలము దేంతో ఉపమానం చేయాలో ఈ లోకంలో దేంతో కూడాను ఉపమానం చెప్పలేంట, అంత ఉందిట. అలా అంత సౌందర్యంగా ఉన్నాయిట. సర్వాంగ భంగిమ కూడాను జగత్తంతా కూడా మోహితం చేస్తోంది. మోహితం అయ్యేలా ఉంది. శోభాదికి విప్రమహా ఉల్లసితమని కొరిలో అనేక స్తుతి పొడి చరణి. ఆయన శోభను చూచి మహా ఉల్లసిత మనస్కుడై విప్రుడు అనేక స్తోత్రముల ద్వారా పాదముల పడి స్తుతించాడు. విప్రే కృపా కొరి ప్రభు అదర్శన హైతే మూర్ఛిత హయ్యా విప్రపడిల భూమితే. దర్శనమిచ్చి ఆయన అంతర్ధానం అయిపోయారు. భూమి మీద పడి ఆయన మూర్ఛితుడై కింద భూమి మీద పడిపోయాడు. కొత్త క్షణ చేతన పయ్యా విప్రరాయ్ అనురాగ హయులను ఉన్మాదేరో ప్రాయ్. కాసేపు అయిన తర్వాత ఆయన చేతనావస్థను పొందాడు. మహాప్రియందు అనురాగంతో పిచ్చివాడైపోయాడు. ఎందుకంటే ఆయన దర్శనం ఇచ్చి అంతర్ధానం అయిపోయాడు. అసలే ఇవ్వకపోతే వేరు ఒక విషయం, ఇచ్చిన తర్వాత అంజని అక్షపండు అలా చేజారిపోయినట్టు ఆయన అంతర్దహనంతో ఆయన చాలా వ్యాకుచితుడై ఉన్మాద స్థితిని పొందాడు. చంపక కుసుమ ప్రతి కహే బేరీ బేరీ తుమి స్ఫురాయిలా మొరే గౌర అవతరి. ఆ చంపక పుష్పాన్ని చూస్తూ ఆయన పొగుడుతూ ఉన్నాడు. గౌరసుందరి యొక్క రూపాన్ని స్ఫురింపతీశావు. ఎందుకంటే ఆ పుష్పం నుండి రంగు కలిగిన వాడే ఆయన కూడాను. చంపక ప్రశంస వాక్యో ఘటా హట్టమతే చంపక హట్టాఖ్య హయలో ప్రసిద్ధులోకేతి. ఆ చంపక పుష్పాన్ని అక్కడ స్తుతించిన కారణం చేతను, అక్కడ బజారు ఉన్న కారణం చేతను, అందుకని చంపక హట్ట అనే పేరు వచ్చింది దానికి. ఇక్కడ ప్రభురీచ్ఛాయ విప్ర సుస్థిర హొయిలా ఆజ్ఞా హయలో హవే పూర్ణమని జయ కొరిలా. सुनि महानंदे विप्र प्रभु गुण गाय सदा चिंते प्रभु हृदय नदी आय. మహాపురు ఇచ్చతో ఆ బ్రాహ్మణుడు సుస్థిరుడయ్యాడు. నీ కోరిక నెరవేరుతుందని ఆజ్ఞ పొందాడు. వినవాడే మహానందంతో విప్రుడు మహాపురు గుణగణాన్ని చేస్తూ నిరంతరము ఆయన్ని స్మరిస్తూ, ఎప్పుడు చూస్తానో కదా ఈ నదియాలో ఆ గౌరసుందరుని అనుకుంటూ వెల్లడిస్తూ ఉన్నాడు. ప్రభు ప్రియ విప్రేరు సునిరు జయ జయ క్రియా శీసకలు కహితే నారును విస్తారియ ఏ చంపక హట్టె గౌరచంద్ర గణసని బిహరయ జై చేత అన్ని బొక్కునోదని. ఈ చంపకట్టులో గౌరసుందరుడు విహరిస్తూ ఉన్నారు. ఎవరు వర్ణింపగలరు ఆయన విహార లీల. ఏ దేకో విప్రు వాణి నా తేరు అలాయ్ జిహో గౌరాంగేరు అతి ప్రియ ప్రేమమోయ్. ఇక్కడే ద్విజవాణీనాథుని యొక్క గృహం ఉన్నది.
ఏమని తెలిపేది? ఆయన గౌరసుందరుని యొక్క అత్యంత ప్రియమైన ప్రియాస్పదుడైన వ్యక్తి. ఈ చేదేకా ఈయా ప్రభు ప్రియగుణస్థాన్ చంపహట్టగ్రామ్ హైతి ఆలయ చలేశాన్. తన నరోత్తమ శ్రీనివాస్ వాళ్ళకి దర్శింపతీసి చంపహట్ట గ్రామం నుంచి బయలుదేరారు. ఆ ముగ్గురితో పాటు ఈశాన్ ఠాకూర్ వారు ఇక్కడి నుంచి బయలుదేరి రాతిపూర్ బయలుదేరుతూ ఉన్నారు. దాన్ని మహాప్రభుత్వంతో రేపు శ్రవణం చేద్దాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.